Hello guys, welcome to Cricket 360. వివిధ కారణాల వల్ల ఈ ఐపీఎల్కి సంబంధించిన షెడ్యూల్ అయితే పోస్ట్ పోన్ అవుతూనే వచ్చింది కదా. దానికి సంబంధించి ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. ఫస్ట్ ఈ ఐపీఎల్ షెడ్యూల్ ఎందుకు పోస్ట్ పోన్ అవుతూ వస్తుందంటే మనకు తెలిసిందే, ప్రస్తుతానికి కొద్ది రోజుల్లో ఎలక్షన్స్ అయితే జరగబోతున్నాయి 3 స్టేట్స్లో, తమిళనాడు, అస్సాం అండ్ బెంగాల్ అయితే ఎలక్షన్స్ ఉన్నాయి కదా. దానికి సంబంధించిన డేట్స్ని అయితే ఎలక్షన్ కమిషన్ అయితే అనౌన్స్ చేయాల్సి ఉంది. బట్ కాకపోతే వాళ్ళు ఎంతకీ ఆ యొక్క డేట్స్ని అయితే అనౌన్స్ చేయలేదు. సో ఒకవేళ వాళ్ళు డేట్స్ అనౌన్స్ చేసింటే దానికి తగ్గట్టుగా మనం ఐపీఎల్ షెడ్యూల్ని అయితే రూపొందించుకునే వాళ్ళు. కాకపోతే వాళ్ళు అనౌన్స్ చేయకపోయేసరికి అంతకుముందు మనం ఏదైతే పాటిస్తుంటామో, అంటే ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఐపీఎల్ షెడ్యూల్ అనేది ఎలా ఉండేదో ఇప్పుడు అలా చేస్తున్నారు అనమాట. అదేం లేదు, సింపుల్గా వచ్చేసి ఫేజెస్ వైజ్ అయితే ఈ ఐపీఎల్ అయితే నిర్వహించబోతున్నారు అనమాట. 2 ఫేజెస్లో అయితే షెడ్యూల్ని కూడా రిలీజ్ చేస్తామని చెప్తున్నారు అనమాట. సో అందులో భాగంగా వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఏం నిర్ణయం తీసుకున్నారంటే, ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసి ఒక 13 to 14 డేస్ కవర్ చేసేలా షెడ్యూల్ అయితే రిలీజ్ చేద్దాము అని ఒక నిర్ణయం అయితే తీసుకున్నారంట. ఇంకోటి ఏం చెప్పారంటే, March 27 నుంచి అయితే ఐపీఎల్ జరుగుతుందని చెప్పారు కదా. కాకపోతే అది ఒక 2-3 డేస్ పోస్ట్పోన్ అయ్యి March 30 నుంచి స్టార్ట్ కావచ్చు. కాకపోతే ఫస్ట్ మ్యాచ్ మాత్రం చిన్నస్వామిలోనే ఉంటుంది. యాక్చువల్గా మనం నిన్న మాట్లాడుకున్నాం కదా, అక్కడ ఆర్సీబీ వాళ్ళు ఎలా వాళ్ళ యొక్క మ్యాచెస్ 5 మ్యాచెస్ చిన్నస్వామిలో ఆడతారని. కాకపోతే ఇప్పుడు క్లియరెన్స్ వచ్చేసింది అనమాట. ఫస్ట్ 5 మ్యాచెస్ అయితే అక్కడే ఆల్మోస్ట్ ఆడే అవకాశం అయితే ఉంటుందన్నమాట, వాళ్ళ యొక్క హోమ్ మ్యాచెస్. ఆ తర్వాత 2 మ్యాచెస్ కావాలంటే రాయ్పూర్లో ఆడతారు. ఇంకోటి ఏంటంటే కనుక, మనం ఫైనల్ ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి అనుకున్నాం, అంటే ఓన్లీ 5 మ్యాచెస్ మాత్రమే ఆర్సీబీ అక్కడ ఆడుతుంది అనుకున్నాం చిన్నస్వామిలో. కాకపోతే ఇప్పుడు వాళ్ళ యొక్క ఎవరైతే కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ ఉంటారు కదా, సంతోష్ మీనన్ గారు అయితే ఏం చెప్పారంటే కనుక, ఐపీఎల్ అయితే ప్లే ఆఫ్ ఒక మ్యాచ్, ఆ తర్వాత ఫైనల్ ఖచ్చితంగా చిన్నస్వామిలోనే జరుగుతుందని అతనైతే క్లియరెన్స్ ఇచ్చేసారనమాట. సో ఐపీఎల్ అయితే మనం షెడ్యూల్ని ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, ఫస్ట్ 1 ఫేజ్లో ఇచ్చి ఫస్ట్ ఫేజ్లో 13 to 14 డేస్ కవర్ చేస్తారు. ఆ తర్వాత వచ్చి సెకండ్ ఫేజ్ని ఇంకోసారి రిలీజ్ చేస్తారనమాట. ఫాలో ఆన్ షెడ్యూల్ అయితే ఐ థింక్ ఒక 2-3 డేస్ ఏమైనా గ్యాప్ తీసుకొని, అంటే ఏదైతే ఎలక్షన్స్ ఉంటాయో దానికి తగ్గట్టుగా అయితే షెడ్యూల్ని రూపొందించే అవకాశం అయితే ఉంటుంది. దాంతోపాటు బీసీసీ వాళ్ళు ఇంకా ఏం చెప్తున్నారంటే కనుక, క్యాప్టెన్స్కి సంబంధించిన మీట్ అయితే ఉంటుంది కదా, అది కూడా నెక్స్ట్ వారంలో మేమైతే మీకైతే ఏదైతే న్యూస్ అందిస్తామని చెప్తున్నారు అనమాట. దాంతోపాటు ఏదైతే వాళ్ళకి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ వస్తాయి కదా ఫారినర్స్కి సంబంధించినవి, అవి వచ్చేసి ఫ్రాంచైజీస్ అయితే నెక్స్ట్ వీక్లో అయితే బీసీసీఐకి అయితే మెయిల్ చేయాల్సి ఉంటుందని కూడా చెప్తున్నారు అనమాట. ఆ తర్వాత వచ్చేసి ప్రాక్టీస్ సెషన్కి సంబంధించిన గైడ్లైన్స్ కూడా నెక్స్ట్ వీక్లో రిలీజ్ చేస్తామని బీసీసీఐ సీఈఓ అయితే చెప్తున్నారు అనమాట. ఇది ఈ ఐపీఎల్ షెడ్యూల్కి సంబంధించిన కొన్ని అప్డేట్స్ అయితే. సో ఏవైనా ఇట్లాంటివి వెంటనే వస్తుంటే కనుక అన్ఇంటరప్టెడ్గా అందించడానికి మేము రెడీగా ఉంటాం, మీరు రెడీగా ఉండండి. అలా రెడీగా ఉండాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.